హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. అన్నయ్య మ్యారేజ్ కని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళే ప్రాసెస్ అయితే 24 hours కంటే ఎక్కువ పడిపోయింది. అసలు పాపతో ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇదే మొదటిసారి. ఆఫ్టర్ 4 months లాంగ్ టర్మ్ తర్వాత మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఈ 24 hours జర్నీలో అయితే మేము ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసామో అసలు. కొంతమంది వాళ్ళ కైండ్నెస్ తోటి మెప్పిస్తే కొంతమంది అయితే చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చివరి వరకు అయితే చూడండి ఖచ్చితంగా. అన్నయ్య మ్యారేజ్ కని మేమైతే ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉండింది. అందుకనే మేమైతే 2 trains కి అయితే బుక్ చేసాం. ఒకటి మధ్యాహ్నానికి, ఇంకొకటి ఏమో నైట్ కి అన్నమాట. మాకు కన్ఫర్మేషన్ అయితే వెళ్లే రోజే 1 hour 2 hours ముందే తెలుస్తుంది. సో ఆ 2 days అయితే అసలు మామూలుగా లేదు పరిస్థితి. ఒక సైడ్ ఏమో మా ఆయనకు లీవ్స్ ఇవ్వట్లేరు, ఇంకో సైడ్ ఏమో టికెట్లు అయితే కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఏదైతే అది అవుతుంది చూద్దాం అన్నట్టుగా మేమైతే మా ప్లానింగ్ లో మేము ఉన్నాము. 2 hours లో అయితే బయలుదేరదాం అన్నప్పుడు మా ఆయన అయితే వచ్చి టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, నైట్ వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేశాడు. ఇంకా ఏముంది, పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామా, అంతా పోయింది. ఈవినింగ్ కి కూడా టికెట్ బుక్ అవుతుందో లేదో కూడా మనకు కన్ఫర్మేషన్ లేదన్నమాట. సో ఏదైతే అది అవుతుంది చూద్దాం అని చెప్పేసి మా ప్రిపరేషన్ లో మేము ఉన్నాము. ఇంకా ఈవినింగ్ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయా లేదా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటుండే. ఇంకా ఆర్ఎస్ లో అయితే 2 seats కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి వచ్చింది. అది కూడా ఆర్ఎస్ లో కాబట్టి మనం మన సీట్స్ ని అయితే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఇంకా వెళ్ళిన తర్వాత టీసీని అడిగి ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకొని బయలుదేరదాం అన్నప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎలా వెళ్ళాలి, వర్షం ఏంటి, అసలు వెళ్దామా లేదా అన్న డౌట్ అయితే వచ్చేసింది. ప్రతి చోట ఏదో ఒకటి అవుతుంది. సో వర్షం కూడా పడుతుండే. ఇంకా మేము ఓలోలో ఆటో బుక్ చేసుకున్నాం. కాకపోతే మా లక్కీ ఏంటంటే ఆటో ఎక్కే ముందు అయితే చినుకులు కొంచెం తగ్గిందన్నమాట వర్షం. ఇంకా ఆటో ఎక్కేసి ట్రైన్ కి అయితే కరెక్ట్ టైం కి రీచ్ అయ్యాం. ఇంకా మా ఆయన టెన్షన్ కాదు, మనం రీచ్ అవుతామా లేదా, ట్రైన్ కూడా మిస్ అయిపోతే ఇంకా మనం వెళ్ళడం కుదరదు, ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అని వన్ సైడ్ నుంచి వెళ్ళి భయపడుతుండే. నేను మా తమ్ముడు వచ్చేసి ఏం కాదు రీచ్ అవుతాంలే అని చెప్పేసి అంటుండే, ఎందుకంటే లేట్ చేసింది మేమే కాబట్టి. అనుకున్న టైంకి మేమైతే రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము. మేము వెళ్ళగానే అక్కడ కొత్త ట్రైన్ వచ్చేసింది అన్నమాట, లోకల్ ట్రైన్స్. ఇంకా దాన్ని రీచ్ అవ్వడానికి మా తమ్ముడేమో లగేజ్ తీసుకొని పరిగెత్తాడు, నేనేమో పాపని ఎత్తుకున్నాను. మా ఆయనేమో టికెట్ తీసుకొని వెనక నుంచి వచ్చేస్తాను, మీరైతే ముందు వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని పంపించాడు. కరెక్ట్ టైంకి ఇక మళ్ళా విడిపోయాం ముగ్గురు. ఇంకా ట్రైన్ ఎక్కే టైంకి మాత్రం మేము ముగ్గురం కలిసి ఇక ట్రైన్ ఎక్కాం. ఇంకా నా చేతిలో పాపను చూసి పాపం అక్కడ కూర్చున్న వాళ్ళు నాకైతే సీట్ ఇచ్చారు. మా ముగ్గురికి సీట్ దొరికింది. లోకల్ ట్రైన్స్ లో చాలా రద్దీగా ఉంటుంది, అసలు సీట్లే దొరకవు. మొత్తం చాలా మంది అబ్బాయిలే ఉంటారు కాబట్టి అసలు వాళ్ళ కైండ్నెస్ కి మెచ్చుకోవాలి. అసలు కొంతమంది అయితే చాలా హార్ష్ గా కూడా ఉంటారు. ఇంకా 2 లోకల్ ట్రైన్స్ 2 ఎక్కిన తర్వాత మా మెయిన్ ట్రైన్ ఏదైతే ఉందో దానికైతే మేము రీచ్ అయిపోయాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour మాకు టైం దొరికింది. ఆ టైంలో అయితే రైల్వే స్టేషన్ బయట వ్యూ చూద్దాం, వీడియో తీసుకుందాం అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చాను. ఇంకా నాకు ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళ హెరిటేజ్ సైట్ అన్నమాట. ఇక్కడ వ్యూ అయితే ఫస్ట్ క్లాస్ ఉంటది. కలర్ లైటింగ్స్ అయితే నైట్ అయితే వ్యూ చూడొచ్చు మనం. ఇంకా వీటి డిజైన్ అయితే రాయల్ గా ఉంటుంది, ఎందుకంటే బ్రిటిషర్స్ ఉన్న టైంలో కట్టించారన్నమాట. మీరు లోపల చూసినట్టు ప్యాలెస్ లాగా అనిపిస్తుంది అసలు రైల్వే స్టేషన్ కి చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మాకు టైం దొరికి ఉంటే ఇంకా బాగుండేది, కానీ మేము ఇలా ఫొటోస్ వీడియోస్ తీస్తున్న టైంలోనే మా ట్రైన్ వచ్చేసింది అన్నమాట. అది కూడా మేము అసలు గ్రహించలేకపోయాం. తర్వాత మా ఆయన చూసి 5 minutes అయితే మా ట్రైన్ మిస్ అయిపోయేది. ఇంకా ట్రైన్ వచ్చే టైం చూసి మేము పరిగెత్తుకుంటూ ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. మీరు కూడా నెలలు నిండిన పిల్లలతో అయితే ట్రైన్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం డైపర్స్, ఇంకా వాళ్ళకు కంఫర్ట్ గా ఉండే డ్రెస్సెస్, కాటన్ డ్రెస్సెస్ లాగా, లేకపోతే నైట్ వేర్ వేసుకుంటాం కదా అలాంటి డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయండి. హెవీ డ్రెస్సెస్ అయితే అస్సలు వద్దు, మనకు వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉండదు. ఇంకా పాపకైతే నేను ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాను, కానీ పాప అయితే ట్రైన్ లో అది తినలేదు.
తన కోసం అని చెప్పేసి నేనైతే బనానా ఇంకా ఫ్రూట్స్, మా పాప టిఫిన్స్ బాగా తింటుంది, ఇడ్లీ దోశ అలాంటివి. సో ట్రైన్ లో మధ్యలో ఇడ్లీ దోశలు దొరికితే తినిపిద్దామని అనుకున్నాను. బట్ తన అయితే అవి కూడా తినలేదు. సో బనానానే తినింది. నేనైతే చాలా భయపడుకుంటూ వచ్చాను. అసలు ట్రైన్ లో తను ఎలా అడ్జస్ట్ అవుతుంది. చిన్నప్పుడు అంటే నేను 5 months ఉన్నప్పుడు ఫస్ట్ టైం అయితే ట్రైన్ లో వచ్చాను. అప్పుడు తను చిన్న పిల్ల కాబట్టి ఏం పర్లేదు. కానీ ఇప్పుడేమో తను ఆడుకోవడానికి ప్లేస్ కావాలి, బాగా అల్లరి చేస్తుంది. సో ఎలా అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి భయపడ్డాను. కాకపోతే షీఈ్ వెరీ కంఫర్టబుల్. మాకు లోయర్ బర్తే ఇచ్చారు కాబట్టి అందరం ఒకటే దగ్గర కూర్చున్నాం. ఇంకా తను ఆడుకుంది. ఇంకా ట్రైన్ లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే, నేను పాప ఆడుకుంటుంటే మా ఆయన ఇంకా మా తమ్ముడు మాత్రం ఆర్సీబీది మ్యాచ్ చూస్తుండే. ఫైనల్ గా ఆర్సీబీ అయితే విన్ అయింది. అసలు ఆ మూమెంట్ అయితే వాళ్ళిద్దరికి అదేదో విక్టరీ సాధించినట్టు. ట్రైన్ లో చాలా మంది మ్యాచే చూస్తుండే అన్నమాట. పంజాబ్ అండ్ ఆర్సీబీకి ఒక్కసారి కూడా కప్పు లేదు కాబట్టి ఎవరు విన్ అయినా పర్లేదు అని నేను. కానీ ఆర్సీబీ ఖచ్చితంగా విన్ అవ్వాలి, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా విన్ అవ్వాలని వాళ్ళిద్దరూ అలా ఎదురు చూస్తుండే అన్నమాట. మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. వాళ్ళిద్దరిని చూసి నేను కూడా మ్యాచ్ చూడడం స్టార్ట్ చేసేసా. ఆర్సీబీ విన్ అవ్వగానే వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు. ప్రశాంతంగా పడుకున్నారు. ఫ్యాన్స్ అంటే అలాగే ఉంటారేమో, కానీ తర్వాత రోజు జరిగిన సంఘటన మాత్రం నిజంగా చాలా బాధ వేసింది. ఫ్యాన్స్ అనే వాళ్ళు వాళ్ళ లైఫ్ ని మించి ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దు. అది వాళ్ళ లైఫ్ ని చూసి మనం ఎంజాయ్ చేయడం ఒక ఎత్తు, కానీ మన లైఫ్ ని కూడా రిస్క్ లో పెట్టొద్దు. అది కొంచెం ఆలోచించి మీరు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటే బాగుంటుంది. మన ఫ్యామిలీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదండి. ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాతే ఏదైనా. దూరంగా ఉన్నప్పుడు దూరంగా ఉండి ఆనందించి వదిలేయాలి, కానీ మరీ లైఫ్ ని రిస్క్ చేయొద్దు కదండి. అలా అయితే మేము చాలా నిజంగా బాధపడ్డాను నెక్స్ట్ రోజు జరిగిన సంఘటనను చూసి. ఎనీవే నైట్ అయితే అలా అయిపోయింది. నేను పాప ఇద్దరం ఒక బెడ్ లో అయితే అడ్జస్ట్ అయ్యాం. ఇంకా మా ఆయన ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా ఎవరు లేని బెడ్స్ ని అయితే చూస్ చేసుకున్నారు. టీసీ కూడా వచ్చి నా దగ్గర ఒక చిన్న పాప ఉంది అని అనగానే మాకైతే 3 బెడ్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. తర్వాత మా పక్కన ఉన్న సీట్ అతన్ని వేరే సీట్ కి పంపించి మేమైతే ముగ్గురం ఆపోజిట్ గా ఉన్న సీట్స్ లో అడ్జస్ట్ అయిపోయాం అన్నమాట. మార్నింగ్ జరిగిన సంఘటన అయితే అసలు నాకు ఏమనాలో అర్థం కాలేదు. ఆమెను పాప ఏమో మార్నింగ్ పడుకొని ఉందండి, ఎర్లీ మార్నింగ్. అసలు ఆ టైమింగ్ ఇంకా కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరు సరిగా లేవలేదు. ఎవరో ఒకరు లేచి ముఖం కడుక్కుంటున్నారు. ఇంకా పాప పడుకుందని చెప్పేసి తనకు కంఫర్టబుల్ గా పడుకోవాలని చెప్పి నేను పడుకోకుండా పాప పక్కన కూర్చొని ఉన్నాను. ఇంకా ఆమె లేచి పైన బెడ్ ఆమె వచ్చి మార్నింగ్ అయింది కదా, ఇప్పుడు నేను కూర్చోవాలి, మీరు జరగండి, నేను కూర్చోవాలి అని చెప్తుంది. పాప పడుకుంది అమ్మా అని అంటుంటే కూడా నేను కూర్చోవాలమ్మా, మీ పాప పడుకుంటే పైన పడుకోబెట్టండి అని చెప్పేసింది. ఇంత చిన్న పిల్ల ఆమెకి ఎక్కడ పడుతుందో అని చెప్పేసి నేను పడుకోకుండా కాపలు కాస్తుండే. ఆమె ఏమో అంత రెక్లెస్ గా పాపను పైన పడుకోబెట్టండి, నేనైతే కూర్చోవాలి అని రెక్లెస్ గా మాట్లాడుతుంది. అసలు ఆమెను ఏమనాలో అర్థం కాక ఆమె చాదస్సం చూసి నేను పాపను ఎత్తుకొని ఇంకా వేరే బెడ్కి వచ్చేసి మా తమ్ముడిని లేపి పడుకోబెట్టాను. ఆయనకైతే చాలా కోపం వచ్చేసింది. అసలు ఆమె చూస్తే ఏమో మిషనరీ ఆమె లాగా ఉంది. ఒక మిషనరీ ఆమె ఉండి పాప కండిషన్ అర్థం చేసుకోకుండా అంత రూత్లెస్ గా మాట్లాడితే అసలు ఏమనాలో అర్థం కాలేదు. ఇంకా మార్నింగ్ మేము అందరం బ్రష్ చేసుకొని టిఫిన్ చేయాలని అనిపించలేదు. ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. బేగంపేటలో అయితే దిగేసాం మేము. తర్వాత మా చెల్లె కూడా మాతో జాయిన్ అయిపోయింది. తను కూడా హైదరాబాద్ లో ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి ఇక మా చెల్లె తమ్ముడు ఇంకా మేమందరం ఒక దగ్గరికి వచ్చేసాం. బాంబే నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు అంత కష్టం అనిపించలేదు, కానీ హైదరాబాద్ నుంచి కాజీపేట రావడానికి మేము పడ్డ కష్టం అంతా ఎంత కాదు. అసలు ఆ లోకల్ ట్రైన్ లో ప్రతి 5 minutes కి ఒకసారి జ్యూస్ అమ్మేవాళ్ళు, సమోసాలు అమ్మేవాళ్ళు వాళ్ళు వస్తున్నారు. ఎవ్రీ 10 minutes కి ఒకసారి అడుక్కునే వాళ్ళు వస్తున్నారు. ఎంత టార్చర్ అంటే పాప అసలు చాలా సఫర్ అయిపోయింది. అసలు నాన్ స్టాప్ నాయిస్ అసలు అందులో. మళ్ళీ అంతంత మంది ఒకటే కంపార్ట్మెంట్ లో ఉంటారు కదా, అసలు తనకు బ్రీతింగ్ ఆడలేదు, ఏడ్చింది అసలు. ఇంకా నేను పైకి వెళ్ళి పాపనైతే గాల్లో కొంచెం ఉంచి పడుకోబెట్టాను. ఇంకా తను పడుకోవడానికి కూడా అంత కంఫర్టబుల్ గా లేదు. వచ్చి రాగానే పొద్దున్న నుంచి నాన్ స్టాప్ గా ఫుడ్ లేకుండా ప్రయాణం చేస్తున్నాం కదా, ఇక ఫుల్ ఆకలి మీద ఉన్నాం.
ఇంకా బిర్యానీ తిందామని చెప్పేసి అయితే వచ్చేసాం. ఎందుకంటే టిఫిన్ సెంటర్స్ ఏది బాలేవు, అక్కడ ఎక్కువగా ఉండేటివి అవే కదా. సో బిర్యానీ తిందామని లోపలికి వచ్చాం. తర్వాత తెలిసింది ఏంటంటే మండి ఆఫర్ నడుస్తుందన్నమాట. ఆ రోజు స్పెషల్ మండి ఉంది, మండి బిర్యానీ. సో స్పెషల్ ఆఫర్ లో మనకు అన్ని ఐటమ్స్ కలిపి ఇస్తున్నారని చెప్పగానే ఇక సరే మండి తిందాం అని చెప్పేసి మండి అయితే చూస్ చేసుకున్నాం. ఫస్ట్ మేము వెళ్ళగానే మటన్ సూప్ అయితే ఇచ్చేసారు. సూప్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ 10 minutes తర్వాత మాకైతే మండి బిర్యానీ అయితే ఇచ్చారు. అసలు ఆ బిర్యానీ చూడగానే సగం కడుపు నిండిపోయింది. ఇంకా ఎవరి వాట వాళ్ళు తినేశారు. మా పాపకు కర్డ్ రైస్ తినిపించాను. ఇంకా తనైతే ఫ్రూట్స్ ఎక్కువ తింటుంది కదా, కుకుంబర్ తినేసింది. మా పాప మాత్రం నిజంగా గ్రేట్. అసలు ఇంత జర్నీలో ఏ మాత్రం ఏడవకుండా మాతో సమానంగా తను ఆ వెదర్ ని, ఆ జర్నీని అంత తట్టుకుంటుందంటే నిజంగా చాలా గ్రేట్. ఇంకా ఇంటికి వెళ్లే ముందు మా ఆయన ఫ్యామిలీ వాళ్ళకు ఫ్రూట్స్ తీసుకొస్తుంటే మేమేమో రోడ్డు మీద ఉండి పాపను ఆడిపిస్తుండే. ఇంకా పేట్ పూజ అయిపోయాక మా దారులు అయితే సపరేట్ అయిపోయింది. మా చెల్లెకేమో ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇంటికి వస్తుంది అన్నమాట. మా చెల్లె ఏమో మా ఇంటికి వచ్చేసింది. నేను, మా తమ్ముడు, మా ఆయన మాత్రం మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ అయితే మా చెల్లెని అయితే బస్ ఎక్కించాం. అది కూడా అక్కడ నుంచి మేము బస్ స్టాండ్ కి వెళ్ళడానికి చాలా దూరం నడవాల్సి ఉండే. అందుకనే సిగ్నల్ దగ్గర ఆగి బస్ వచ్చే టైంకి సిగ్నల్ దగ్గర బస్ ఆగితే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి సిగ్నల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే మా చెల్లెను బస్ ఎక్కించేసాం. తర్వాత మేము గంట వెయిట్ చేసాం. అసలు ఒక్క బస్ రావట్లేదు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బస్సెస్ అయితే చాలా రేర్ గా వస్తాయి అన్నమాట. 6 దాటితే అయితే ఇంకా రేర్ లో రేర్ అయిపోతుంది బస్సెస్ రావడం. ఇంకా నిలబడి వెళ్లాల్సిన అవసరం వచ్చినా కూడా సరే వెళ్ళిపోదాం, తర్వాత బస్సెస్ ఉండవని చెప్తే ఇంకా ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోదామని బస్ ఎక్కేసామన్నమాట. ఇది దూరం నేనైతే పాపను ఎత్తుకొని అలాగే నిల్చున్నాను. తర్వాత పాప ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. సో కొద్దిసేపు వాళ్ళు వీళ్ళు ఆడించారు. తర్వాత ఒక అన్నయ్య తన సీట్ లో నాకైతే కొంచెం ప్లేస్ ఇచ్చారన్నమాట. ఆ అన్నయ్య నిజంగా ఎంత క్లోజ్ అయిపోయారంటే పాపకు మామయ్య లాగా తనను ఇన్స్పైర్ చేస్తూ చాలా బాగా మాట్లాడాడు అన్నయ్య. ఇంకా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండడం నిజంగా చాలా మంచి విషయం, చాలా రేర్ థింగ్ అనాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించడం, స్వార్థం అనేది పెరిగిపోయింది మనుషులలో. ఎంత ఫ్రీగా కూర్చోవాలని చూస్తున్నారు కానీ పాపం ముసలి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఎక్కడి నుంచి దూరంగా నడిచి వస్తున్నారు కావచ్చు. కొంచెం ప్లేస్ ఇద్దామని అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు చాలా మంది ఆలోచించడం లేదు. ఇదే బస్ లో ఒక పాపని ఎత్తుకొని ఒక ఆవిడ వచ్చింది. ఆమె కొంచెం ప్లేస్ ఇవ్వండి, పాపని ఎత్తుకున్నాను అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా వాళ్ళు ఇవ్వకపోయేసరికి మీ పాపతో పాటు మా పాపను కూడా మీ దగ్గరే కొంచెం సేపు ఉంచండి అని చెప్తే అతను ముస్లిం అతను అన్నమాట. చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు. బస్ లో వాళ్ళందరూ కలిసి ఫుల్ తిట్టారు. అసలు అంత రూడ్ గా బిహేవ్ చేసినందుకు పాపం ఆమె అయితే ఏడ్చుకుంటూ దిగిపోయింది. ఇంత రూడ్ గా ఎందుకు ఉంటారు? రోజు రోజుకి మానవత్వం తగ్గిపోతుంది అసలు మనుషులలో. ఇంకా కొంతమంది అయితే జరుగుతున్న గొడవను వీడియో తీస్తున్నారు. ఇంకా కండక్టర్ వీడియో తీసి తనకి ఏదైనా పర్పస్ ఉండొచ్చు, తనే ముందు పడి ఇక గొడవను ఆపి ఆ అమ్మాయికి అయితే తన సీట్ ని ఇచ్చాడు. ఆ అమ్మాయి దిగేటప్పుడు చాలా ఏడ్చుకుంటూ దిగింది. అసలు చిన్న మాట అసలు ఆమె డే మొత్తం స్పాయిల్ చేసేసింది. భార్యాభర్తలు ఇద్దరు దిగేటప్పుడు చాలా కోపంగా బాధతో దిగారు. చాలా మంది ఈ ఫ్రీ బస్ వల్లనే ఇన్ని గొడవలు అని తిట్టుకున్నారు.